గురూజీ ఇప్పుడు మీనరాశి వాళ్ళకి శని అనుగ్రహం అనేది ఎలా ఉండబోతుంది? ఆ వక్రదృష్టి రాబోతుంది కదా జూలై 13 నుండి. అయితే వక్రదృష్టి వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి? దానికి పరిష్కారాలు ఏంటి మీనరాశి వాళ్ళకి? నమస్తే అమ్మ. ఇప్పుడు మనకు ఈ మీనరాశి వారికి చూసుకున్నట్లయితే మీనరాశిలోనే ఇప్పుడు శనేశ్వరుడు ఉన్నాడు, రాశిలోనే ఉన్నాడు. రాశిలో ఉండి ఆయన వక్రిస్తున్నాడు, 138 రోజుల పాటు వక్రిస్తున్నాడు. సో ఈ వక్ర గమనం వలన అంటే లగ్నంలో ఉంటే మామూలుగానే కొంచెము ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పని అంటే హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పెడుతుంటాడు. సో కొంచెం ఆలస్యం అవుతుంటుంది. మామూలుగా చూసుకున్నట్లయితే వీళ్ళకు బద్ధకం ఎక్కువగా ఉంటుంది. పనులు చేయాల్సిన పోస్ట్పోన్ చేస్తుంటారు, ఆలస్యంగా అవుతుంటాయి అన్నీ. సో ఇప్పుడు ఆయన లగ్నంలో ఉండి వక్రిస్తే ఆయన వ్యయాన్ని చూస్తాడు, 12వ స్థానాన్ని కూడా చూస్తాడు. వక్రించినప్పుడు కొంచెం 12వ రాశి ఫలితాలను కూడా అంటే కుంభరాశి ఫలితాలు కూడా ఇస్తుంటాడు. సో ఈయనకు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఈ రాసుల వారికి అంటే కేపీ ద్వారా అంటే కృష్ణపూర్తి పద్ధతి ద్వారా ఎలా ఉంటాయి, వేదిక ద్వారా ఎలా ఉంటాయి, నాడి ద్వారా ఎలా ఉంటుంది, ఈ మూడు కలగలుపుకొనే ఈ రాశి ఫలితాలు చెప్తున్నా వీళ్ళకి. సో ఈ విధంగా మూడు కలగలుపుకొని మనం చెప్పినట్లయితే హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకు పాదాల నొప్పులు, పాదాలకు సంబంధించిన నొప్పులు ఎక్కువగా అధికంగా ఉంటాయి. అలాగే వీళ్ళు నీళ్లు తక్కువగా తాగుతుంటారు, నీళ్ళు అధికంగా తాగాలి, వాటర్ అధికంగా తాగాలి. ఈ పాదాలకు సంబంధించిన నొప్పులు అనేవి ఉంటాయి, జాగ్రత్తగా ఉండడం అవసరం అనమాట. అది హెల్త్ పరంగా. అలాగే ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం అనేది ఆలస్యం, అలాగే ప్రయోజనాలు తక్కువగా, ఆదాయం అనేది తక్కువగా వస్తుంటుంది, ప్రయోజనాలు కూడా తక్కువగా ఉంటాయి. అంటే రెండు విధాలుగా దెబ్బ పడుతుంది. ఎందుకంటే వ్యయాన్ని చూస్తాడు కాబట్టి నష్టం ఎక్కువగా ఉంటుంది, అంటే డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సో ఆదాయం తక్కువగా ఉంటుంది, ప్రయోజనాలు కూడా తక్కువగా ఉంటాయి. వీళ్ళకి వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్గా జాగ్రత్త అవసరం అనమాట. అలాగే చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పరంగా ఆధ్యాత్మిక దృష్టితో సంబంధాలు అనేవి మారచ్చు. వీళ్ళు ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నట్లయితే వీళ్ళకి బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అంటే ఇతనితో పాటు ఇతను ఆధ్యాత్మికంగానే ఉంటాడు శని లగ్నంలో ఉన్నప్పుడు, ఇతనితో పాటు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నట్లయితే వీళ్ళకు బాగుంటాయి. అంటే శివుడి యొక్క ఆరాధన ఫ్యామిలీ అంతా కలిసి వీళ్ళు శివాలయంలో శివుడి యొక్క అర్చన చేసుకోవడం వలన ఫ్యామిలీ సమస్యలు ఉండవు. అలాగే ఫ్యామిలీ మొత్తము ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉన్నట్లయితే ఇతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ మీన రాశిలో పుట్టిన వ్యక్తుల్లో కుటుంబ సభ్యుల గురించి నేను చెప్తున్నా. ఈ కుటుంబ సభ్యులు కూడా ఇతని సపోర్ట్ చేస్తూ ఆధ్యాత్మికంగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావన్నమాట, బాగానే ఉంటుంది. అది ఫ్యామిలీ పరంగా. పర్సనల్గా చూసుకున్నట్లయితే రహస్య జీవితం వైపు ఆకర్షణ. రహస్య జీవితం అంటే వీళ్ళు ఇంత ఫ్యామిలీతో అంటే వైఫ్తోనే కాకుండా బయట కూడా రహస్య జీవనం చేయడానికి, రహస్య జీవితం అంటే ఒంటరిగా ఉండడానికి కావచ్చు, తర్వాత ఫ్యామిలీ పరంగా కూడా అంటే భార్యతో కాకుండా బయట వాళ్ళతో కూడా సత్సంబంధాలు పెట్టుకునే ఛాన్సెస్ కావచ్చు. సో ఇలాంటివి జరిగే ఛాన్సెస్ వాటిపైన ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అదేనమ్మా పర్సనల్ లైఫ్ అనేది. సో లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే ధ్యానం, మౌనం ఎక్కువ. వీళ్ళు ధ్యానంగా లైఫ్ స్టైల్ విషయంలో ధ్యానం ఎక్కువగా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే తక్కువగా మాట్లాడదాం, ఎక్కువ పని చేద్దాం అనేది ఎక్కువగా కోరుకుంటుంటారు, మౌనంగా ఉంటుంటారు అన్నమాట లైఫ్ స్టైల్. అలాగే సోషల్ లైఫ్ చూసుకున్నట్లయితే సో వీళ్ళకు సోషల్ పరంగా అంటే కొంచెం తక్కువ, అంటే వీళ్ళను పొగిడే వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఇంత ముందున్న దానికంటే సోషల్ లైఫ్ అనేది తగ్గచ్చు. అంటే అన్ని విధాలుగా సోషల్ లైఫ్ అనేది కొంచెం తగ్గుముఖం పట్టచ్చు అనమాట. సో అది సోషల్ లైఫ్. తర్వాత కోర్టు కేసెస్లో వచ్చేసి అనూహ్యంగా చికాకులు ఎక్కువగా కోర్టు కేసెస్లో అనుకోకుండా చికాకులు రావడం, కోర్టు కేసుల్లో ఆలస్యం కావడం, ఆ కోర్టు వ్యవహారాల్లో తలనొప్పులు రావడం ఇలాంటివి కూడా జరగచ్చు అనమాట. తర్వాత మూవీ ఫీల్డ్ విషయానికి వచ్చినట్లయితే గుర్తింపు అనేది అంటే అవకాశాలు వస్తుంటాయి కానీ వీళ్ళకు సరైన గుర్తింపు రాదు. ఈ 135 రోజుల పాటు అవకాశాలు వస్తాయి కానీ సరైన గుర్తింపు రాదు. ఎందుకంటే వీళ్ళు లగ్నంలో ఉన్నప్పుడు వక్రించినప్పుడు ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ కష్టపడితేనే శని ఫలితాలు ఇస్తాడు. సో వీళ్ళకి అవకాశాలు వస్తాయి, ఎందుకంటే కష్టపడతారు కాబట్టి అవకాశాలు వస్తాయి, కానీ ఆ గుర్తింపు అనేది రాదనమాట. దానికోసం ఎక్కువగా శ్రమ పడాల్సి రావడం అనమాట. సో అలాగనమాట. పొలిటికల్ వాళ్ళకి చూసుకున్నట్లయితే తక్కువగా మాట్లాడే నాయకుడు అవుతాడు. అంటే
ఇంతకుముందు బాగా మాట్లాడుతుంటాడు, ఇప్పుడేమో కొంచెం తక్కువగా మాట్లాడదాము, మన టైం బాగలేదు అనుకోవడము, కొంచెం తక్కువగా మాట్లాడము, ఈ విధంగా మాట్లాడడం వల్ల మంచి జరుగుతుంది అనమాట. తక్కువగా మాట్లాడి అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ వాళ్ళకి ఈ ఎవరైతే మీన రాశిలో పొలిటికల్స్ ఉంటారో వాళ్ళు తక్కువగా మాట్లాడాలి, అబ్జర్వేషన్ ఎక్కువ చేయాలి. అలా చేసినప్పుడు ప్రజల్లో కూడా మంచి గుర్తింపు వస్తుంది అనమాట. సో ఇది తర్వాత చిల్డ్రన్స్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో అన్నట్టయితే ఉన్నత విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిల్డ్రన్స్ కావచ్చు, ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు కావచ్చు, ఉన్నత విద్య పట్ల ఆకర్షణ పెరుగుతుంది, మంచి విద్యలు చేస్తారు. సో శని లగ్నంలో ఉన్నాడు కాబట్టి కష్టపడతారు, శ్రమ పడతారు, ఉన్నత విద్యల కోసము ఆకర్షణ ఎక్కువగా పెరుగుతుంది, వాటిని చదువుతారు కూడా వీళ్ళు. చిల్డ్రన్స్ విషయంలో చూసుకున్నట్లయితే వీళ్ళు సంతానానికి సంబంధించిన సమస్యలు రావచ్చు వీళ్ళకు కూడా. కుంభరాశి వారికి వచ్చినట్టే సంతాన సమస్యలు రావచ్చు, సంతానం ఆలస్యం అవ్వచ్చు అనమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు కూడా అంటే శనికి సంబంధించిన జపం చేసుకోవాలి. వీళ్ళు శనికి సంబంధించిన జపం చేసి నల్ల వస్త్రాలు దానం చేయాలి. వీళ్ళు కూడా కుంభరాశి వారి లాగానే శనికి సంబంధించిన జపం చేసుకుంటూ నల్ల వస్త్రాలు, శనివారం పూట నల్ల వస్త్రం 1 కానీ 2 కానీ నల్ల వస్త్రాలు దానం చేసినట్లయితే మంచి జరుగుతుంది. దానితో పాటు ప్రతి రాశి వారు కూడా మీనం నుంచి మేషం వరకు మేషం నుంచి మీనం వరకు ప్రతి రాశి వాళ్ళు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరుగుతుంది. శనేశ్వరుడు ఏంటంటే అమ్మా, చివరిసారిగా చెప్తా, శనేశ్వరుడు మంచోడమ్మా, చాలా మంచోడు శనేశ్వరుడు. కాకపోతే ఏంటంటే మనం చేసుకున్న కర్మలను ఆధారం చేసుకొని ఆయన అక్కడ పేస్ అయి ఉంటాడు. ఏ రాశిలో అయితే శనేశ్వరుడు ఉంటాడో ఆ రాశిని మనం పూర్వజన్మలో నెగ్లెక్ట్ చేసి ఉంటాం. ఆ రాశి యొక్క కారకత్వాలని మనం నెగ్లెక్ట్ చేసి ఉంటాం. ఉదాహరణకు 4వ స్థానంలో ఉన్నాడనుకో, తల్లి పట్ల మనం పూర్వజన్మలో తల్లిని సరిగ్గా చూసుకోకపోవడం కానీ, భూములు ఎక్కువగా ఉంటే వాటిని విచ్చలవిడిగా అమ్మడం కానీ, వాహనాలు ఎక్కువగా ఉంటే వాహనాల పట్ల అగౌరవంగా ఉండడం కానీ, ఇలా చేసినప్పుడు శని అక్కడ ఉంటాడు. సో నువ్వు ఇంత ముందు ఇలా చేశావు, వీటిని నువ్వు అనుభవించి కర్మ అని చెప్పేసి శనేశ్వరుడు అక్కడ ఉంటాడనమాట. సో శనేశ్వరుడు మన యొక్క కర్మలను నివృత్తి చేయడానికే ఆ యొక్క భావంలో సిచ్యువేట్ అయి ఉంటాడు, పేస్ అయి ఉంటాడు. సో కాబట్టి శనేశ్వరుడు లేట్గా చేసినా లేటెస్ట్గా చేస్తాడు, చాలా మంచి చేస్తాడు అనమాట. వక్రత్వంలోకి వెళ్ళినా కానీ కొన్ని రాసులు వాళ్ళకి మంచిగా చేస్తున్నాడు. మనం ఏంటంటే నెగిటివ్గా మాట్లాడుకున్నాం, పాజిటివ్లు ఇంకా చాలా ఉన్నాయి. సో ఎందుకంటే నెగిటివ్ చెప్తే వాటి నుంచి వీళ్ళు బయటపడతారు, పాజిటివ్ ఎలాగో జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ప్రతి రాశి వారు కూడా శనేశ్వరుడు వక్రత్వంలోకి వెళ్ళినా కూడా శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకున్నట్లయితే ప్రతి రాశి వారికి బాగుంటుంది. శనేశ్వరుడు మరీ అంత చెడ్డవాడైతే కాదు, సో ఆయన మంచివారే. సో పాజిటివ్గా ఉండండి, మంచి ఫలితాలే జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్.